ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్గా నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవమయ్యారు. గడువులోగా మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో స్పీకర్ ఏకగ్రీవమయ్యారు. ఎన్డీఏ కూటమి తరపున దాఖలైన ఒకే ఒక్క నామినేషన్ ఆయనదే కావడంతో స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక లాంఛనమే. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ సీనియర్ నేతగా కొనసాగుతున్న అయ్యన్న కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగాను విజయం సాధించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. గతంలో కంటే ఈసారి 24,756 ఓట్ల మెజార్టీతో నర్సీపట్నం ప్రజలు గెలిపించారు. గారు బీజేపీ నాయకులు అందరూ కలిసి నన్ను స్పీకర్గా ప్రపోజ్ చేశారు. ఇప్పుడే 1 గంటకి నామినేషన్ వేసాను. సాయంత్రం వరకు గడువు ఉంది నామినేషన్కి. ఇంకెవరేస్తారు చూద్దాం. ఎవరు అయిపోతే ఏకగ్రీవంగా నేనే అవుతాను. చూద్దాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 83 నుంచి నేను రాజకీయాలు ఉన్న 42 సంవత్సరాలు పెట్టున్నాను. 5 సార్లు మంత్రిగా పనిచేశాను. ఒకసారి ఎంపీగా పనిచేశాను. ఇది నాకు కొత్తగా ఆఖరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది, గౌరవమైన పోస్టు. ఆ గౌరవమైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను. అనుభవం వేరు, అది అనుభవిస్తే చెప్పలేము. ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తురాదు మాకు, అంటే నా ఉద్దేశం. అంచేత ఎవరు మాట్లాడినా ప్రతిపక్ష సభ్యులు అన్నారు. ప్రతిపక్ష హోదా ఉందా? ప్రతిపక్ష సభ్యులు అంటారు, ప్రతిపక్ష హోదా ఉందా? లేదు కదా. అయినప్పటికీ కూడా గౌరవిస్తాను. ఎవరైనా సభ్యులు మాట్లాడతారంటే విపులంగా మాట్లాడతాను, అది అవకాశం ఇస్తాను. అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాను. రాష్ట్ర ప్రజలంతా కూడా మీ యాస ప్రాస కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు? యాస భాష ప్రాస కాదు, ఇక్కడ ప్రజలకి అర్థమయ్యే విధంగా సభ్యులందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి ప్రజల తాలూకు ఆలోచనల్ని అసెంబ్లీలో ప్రతిబింబించి, ఇప్పుడు ఈవేళ నేను చెప్తాను, ఒక విషయం చెప్తున్నాను. ఈవేళ ప్రజలు మాకు ఇచ్చేది పదవి కాదు, బాధ్యత. ఆ బాధ్యతని మేము నెరవేరుస్తాం, దాంట్లో అనుమానం లేదు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. నిన్న ఏదైతే తొలి రోజు ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొత్తం 172 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరొక 3 ఎమ్మెల్యేలు నిన్న అందుబాటులో లేకపోవడం వల్ల రాలేదు. అయితే 3 కూడా ఈ రోజు వస్తున్నారు. అయితే ఈ రోజు చూస్తే ఈ రోజు 10:30 గంటలకు ఈ యొక్క ఏపీ
అసెంబ్లీ రెండవ రోజు ప్రారంభం కాబోతుంది. అయితే ప్రారంభమైన తర్వాత 11 గంటలకు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే స్పీకర్ అటు ఇటు సెక్రటరియట్ లోని సెక్రటరీకి ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు అసెంబ్లీ సెక్రటరీకి. అయితే ఈ నామినేషన్ 3 పార్టీలు ఏకగ్రీవంగా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్నాయి. అయితే ఎన్నుకున్న తర్వాత అయ్యన్న పాత్రుడి తరఫున నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు 11 గంటలకు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అనంతరం ఈ స్పీకర్ ఏదైతే నిన్న రానటువంటి ముగ్గురితో కూడా ప్రమాణ స్వీకారం చేపిస్తారు. అయితే ప్రస్తుతానికైతే అయ్యన్న పాత్రుడు అత్యంత సీనియర్, ఇప్పుడు 7 సార్లు వరుసగా గెలుపొందినటువంటి నాయకుడిగా కూడా అతను ఉన్నాడు. కాబట్టి ఆయన అనుభవాన్ని బట్టి ఆయనకి ఈ యొక్క అసెంబ్లీ స్పీకర్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మరొకసారి ఏదైతే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇప్పుడు ఇంకా ఎవరనే దాని మీద అయితే ఇటు జనసేన టీడీపీ కూడా ఇంకా కసరత్తు అయితే చేస్తూ ఉంది. బ్రాహ్మణి థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.